హలో, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈ రోజు సోరకాయ గారెలు చేసుకున్నాం ఇంట్లో. ఈ సోరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవాలో మేమైతే మీకు వీడియోలో చూపిస్తున్నాము. ఈ వీడియోలో చూపించే విధంగా అందరూ కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా మందికి ఈ సోరకాయ గారెలు అనేది తెలుసు, కానీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది తెలియని వాళ్ళ కోసమే పెడుతున్న వీడియో. ముందుగా మనం ఒక సోరకాయ తీసుకోవాలి. ఆ సొరకాయలను కొన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న సొరకాయలను మనము ఏ విధంగా తయారు చేయాలో మీకు ముందుగా కనిపిస్తుంది. సొరకాయ గారెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో మేమైతే మీకు చూపిస్తూ ఉన్నాము. అందరు కూడా వీడియోను చివరి వరకు చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. చివరి వరకు చూస్తేనే సొరకాయ చేసుకునే విధానం అనేది మీ అందరికీ కూడా అర్థమవుతుంది. అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు దీన్ని తయారు చేసుకునే విధానము. చాలా మంది ఏంటంటే రకరకాల చేస్తూ ఉంటారు. సో మేమైతే మాకు వచ్చేట్టుగా మేము చేయడం జరిగింది. కొంతమందికైనా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి మేము ఈ వీడియో మీకైతే అప్లోడ్ చేస్తున్నాము. చూడండి అందరూ కూడా. ఫస్ట్ సొరకాయ తీసుకున్నాము, దాన్ని కొన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఆ కట్ చేసుకున్న ముక్కలలో మనకు సొరకాయ గుజ్జు అనేది కావాలి కాబట్టి ఒక ప్లేట్ లో తీసుకొని, ప్లేట్ అంటే ప్లేట్ గా మనం ఏదైనా తీసుకోవచ్చు, పాత్రలో ఏదైనా తీసుకోవచ్చు. మా పాత్ర అవైలబుల్ ఉంది కాబట్టి మేము ప్లేట్ తీసుకున్నాము. ఆ ఏ పరికరంతో మనగా గుజ్జు అనేది తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న గుజ్జుతోని మనం ఏ విధంగా చేయాలని చెప్పేసి మనం ఇంకొంచెం ముందటికి తెలుస్తుంటుంది. సో ఈ గుజ్జును మనము తీసుకున్న తర్వాత సొరకాయ గారెలు తయారు చేసుకునే విధానం అనేది మనమైతే చెప్పడానికి వీలుంటుంది. సో ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఆ ముక్కలు ఏదైతే ఉంటాయో ఒక్కొక్కటిగా తీసుకొని మనం గుజ్జును అనేది మొత్తంగా తీస్తూనే ఉండాలి. ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు సొరకాయ గారెలు, కానీ చాలా అరుదుగా చేస్తూ ఉంటారు. ఎందు గురించి అంటే కొద్దిగా సమయం తీసుకుంటుంది కాబట్టి అందరికి కూడా కొంచెం సమయం అనేది. ఈ రోజు అయితే మేము బ్రేక్ఫాస్ట్ కి ఇదే చేసుకున్నాం కాబట్టి వీడియో అప్లోడ్ చేస్తున్నాము. తర్వాత కొన్ని మిరపకాయలు తీసుకోవాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మిరపకాయలు ఎందుకు తీసుకున్నామంటే మేము పచ్చికారం చేసుకోవడానికి. చాలా మంది ఎర్రకారం వాడుతుంటారు, పొడికారం వాడుతుంటారు, చిల్లీ పౌడర్ అంటారు కదా, సో అలా వాడుతూ ఉంటారు. మాకు పచ్చికారం కావాలి అన్న ఉద్దేశంతో మేమైతే కొన్ని మిరపకాయలను తీసుకొని ఆ మిరపకాయలను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఈ కట్ చేసుకున్న ముక్కలను మేము పచ్చికారం అనేది తయారు చేసుకున్నాము. ఆ పచ్చికారం ఎలా తయారు చేసుకున్నామో కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ముందుగా కొన్ని మిరపకాయలు తీసుకోవాలి. ఆ మిరపకాయలతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న ముక్కలను ఒక వైపు తీసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ ఉంటుంది కదా, ఆ జార్లో తీసుకోవాలి. ఆ జార్లో తీసుకున్న ఈ మిరపకాయ ముక్కలతోటి మనము పచ్చికారం అనేది తయారు చేయొచ్చు. ఇందులోకి కానీ కొన్ని మిశ్రమాలు అనేటివి తీసుకోవడం జరిగింది. అవి ఏమిటంటే జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయ, సో ఇలాంటి కొన్ని మిశ్రమాలు అనేటివి ఆ జార్లో మేము తీసుకున్నాం. ఇంకా టేస్ట్ రావడానికి, క్రిస్పీ రావడానికి తీసుకుంటున్నాము. సో ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ, సాల్ట్ ఇవన్నీ కూడా మనము తీసుకున్నాము. తీసుకొని ఆ మిరపకాయలో అందులో వేసి మేము పచ్చిమిరపకాయ అనేది తయారు చేసుకున్నాం. సో పచ్చిమిరం తయారు చేసుకునే విధానం అంటే మనం ఇందులోనే మనం ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నట్టు. పచ్చిమిరం ఈ విధంగా తయారు చేసుకోవాలంటే సో మనం ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. ఈ పచ్చిమిరం మనం దీనికే కాదు ఎక్కడైనా వంటలు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. చిల్లీ పౌడర్ ఇష్టం లేని వారు పచ్చిమిరపకాయతోటి మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదైతే సొరకాయ గుజ్జు ఉంటుందో ఆ గుజ్జులో పచ్చిమిరంతో మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో, పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ అండ్ సొరకాయ గుజ్జు రెండు కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకునే ముందుగా మనం ఒక బౌల్లో ఏదైతే బియ్య పిండి తీసుకున్నామో ఆ బియ్య పిండి అందులో వేసేసి ఆ సొరకాయ గుజ్జు, పచ్చిమిర్చి అండ్ బియ్య పిండి ఈ మూడు పదార్థాలు కూడా మనము యూజువల్ గా మనము మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఎవరు కూడా వాటర్ పోయొద్దండి, ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలను తేమ శాతం ఉంటుంది కాబట్టి అందులోనే వాటర్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఎవరు కూడా పోయవద్దు. సో బియ్యపిండి తగినంత బియ్యపిండిగా, తగినంత పచ్చిమిరపము, మరి ఏదైతే మనం చెప్పిన మిశ్రమాలు ఉన్నాయో తగినంత ఉప్పు, ధనియాలు అవన్నీ తీసుకొని మనము సొరకాయలు చేసుకోవడానికి, సొరకాయ గారెలు చేయడానికి రెడీగా ఉంది ఇక్కడ. ఓకేనా? ఈ సొరకాయ గారెలు చేయడానికి కొద్దిగా నువ్వులు కూడా తీసుకోండి. ఈ నువ్వులు ఏంటంటే టేస్టీగా రావడానికి, టేస్ట్ బాగుంటుంది. సో అలాగే మనం రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ తీసుకోండి. కవర్ మీద మనం ఇట్లా ఈ విధంగా గారెలు అనేది తయారు చేసుకోవచ్చు. ఒక కవర్ మీద మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆ ఆయిల్ అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే మనము ఏదైతే బియ్య పిండితోటి చేసుకున్నామో అది ఆ కవర్ అత్తకుండా ఉండడానికి ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాము. ఆ అప్లై చేసిన ఆయిల్ మీద మనం ఈ విధంగా చేసుకోవాలి.
గారెలాగా తయారు చేసుకోవాలి. మధ్యలో హోల్ చేసుకోవాలి. ఇవి హోల్ చేసి మనం మళ్ళీ ఏదైతే మరిగిన నూనె పాత్ర ఉందో అందులో మన నూనెలో వేసుకోవాలి. సో అప్పుడైతే మనకు కొద్దిగా ఎరుపు రంగు వచ్చే వరకు చేసుకోండి. కరకర చేసుకోవచ్చు, అంటే క్రిస్పీగా చేసుకోవచ్చు, మెత్తగా చేసుకోవచ్చు, గట్టిగా చేసుకోవచ్చు. మనం ఏ విధంగా చేసుకోవాలనుకుంటే అది మనము ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. సో మొత్తానికి అయితే మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏదో తీసుకున్నాం అన్నట్టుగా మీకు వీడియో అనేది మీకు పరిచయం చేస్తున్నాము. అందరూ కూడా ఈ వీడియోను చూడండి, పూర్తి వరకు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెడ్ గా తీసుకుంటే క్రిస్పీగా చాలా బాగా సో కొద్దిగా ఎర్రగా రెడ్ గా గోలిస్తే ఏమైతుందంటే క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో మనము కొద్దిగా మరీ రెడ్ కాదు, మరీ ఇవి కాకుండా మీడియం గా మనము గోలించుకుంటే టేస్ట్ అనేది వస్తుంది. పచ్చి మిరపకాయ కారం అట్లా చేసుకొని వేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీ. సో మనకి గారెలు అయిపోయిన తర్వాత మనం రకరకాల స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు. మనం ఏదైనా పిగిల్తో తినొచ్చు, లేదా ఊరికే కూడా తినొచ్చు, చట్నీతో పెట్టుకోవచ్చు. పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ ఇలా పెట్టుకోవచ్చు. సో అందరికి కూడా మా వీడియోని అభినందించండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.